ఓకే, మనం ఈ వీడియోలో బేసిక్ టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. ప్రాక్టీస్ ప్రోగ్రామ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాద్దాం అండ్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఇక్కడ చూసుకుంటే ప్రాక్టీస్ ప్రోగ్రామ్కి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్కి రెండిటికి మనకి లింకింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ నీకు ప్రాక్టీస్ ప్రోగ్రామ్ వచ్చింది అనుకో, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది నీకు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఒక బెటర్ సొల్యూషన్ రాద్దాం. బెటర్ సొల్యూషన్ అంటే టైం కాంప్లెక్సిటీ తగ్గియడం నాకు ఇక్కడ గాట్ ఇట్. అండ్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఒక బెటర్ సొల్యూషన్ కూడా రాద్దాం. ఇన్ ద సేమ్ వే ఒకవేళ ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ ఒక బెటర్ సొల్యూషన్ నీకు వస్తే, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఒక బెటర్ సొల్యూషన్ కూడా నీకు వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ బేసిక్ టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను ఏదైనా ఒక కోడ్ ఇస్తే ఆ కోడ్కి మనం ఏం చేయాలి అంటే ఒక టైం కాంప్లెక్సిటీ అనేది అనలైజ్ చేయాలి. మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసుకుంటే ప్రతి ఇంటర్వ్యూలో పక్కా మనకి టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేయండి, స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేయండి అని అడుగుతారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ నేను బేసిక్ టైం కాంప్లెక్సిటీ ఎలా అనలైజ్ చేయాలి అనేది చెప్తాను మీకు. ఓకేనా? సో ఆ టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒక కోడ్ తీసుకుంటా. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది నేను 10 ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అనేసి అన్నాను. ఓకే, లేకపోతే ఎన్ అనేసి అన్నాను. అండ్ లోపల నేను సింపుల్గా ఏమన్నానంటే ప్రింట్ ఐ అనేసి ఇచ్చాను నేను ఇక్కడ. గాట్ ఇట్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఒక కోడ్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది టైం కాంప్లెక్సిటీ అనేది అవుతుంది. సో మీకు తెలియకపోతే టైం కాంప్లెక్సిటీస్ గురించి అసలు మీకు ఐడియానే లేకపోతే మీరేమనుకుంటారంటే నేనేం చెప్పాను మీకు, ఒక కోడ్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అది టైం కాంప్లెక్సిటీ అని చెప్పా. సో కొందరు ఏమనుకుంటారంటే మేము ఇక్కడ రన్ బటన్ కొడతాం, రన్ బటన్ కొట్టిన తర్వాత ఒక స్టాప్ వాచ్ పెట్టుకుందాం, అవుట్పుట్ వచ్చేంత వరకు ఎంత టైం అయితే నాకు స్టాప్ వాచ్లో చూపిస్తుందో అంత టైం అనేది నాకు టైం కాంప్లెక్సిటీ అనేది అవుతుంది అని మీరు అనుకోవచ్చు. మీకు తెలియకపోతే అనుకోవచ్చు దీన్ని. కానీ ఇప్పుడు ఒక థింగ్ అడుగుతున్నా, ఇలా ఎందుకు అనుకోకూడదో చెప్తున్నా మీకు. ఓకే, ఎందుకు అనుకోకూడదంటే ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా మీకు. క్వశ్చన్ ఏంటి, నా దగ్గర ఒక మ్యాక్బుక్ ఉంది, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. మీ దగ్గర నార్మల్ ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ అంత లేదు. ఇద్దరం సేమ్ కోడ్ రాసేసి ఇలా ఒక ఆన్లైన్ కంపైలర్లో నేను రన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎవరి కోడ్ తొందరగా వర్కౌట్ అవుతుంది? బికాస్ నా దగ్గర మ్యాక్బుక్ ఉంది, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నా కోడే తొందరగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. కానీ ఇద్దరం రాసిన కోడ్ సేమ్ అయితే ఇద్దరికి సేమ్ టైం రావాలి కదా. కానీ ఏమవుతుంది, నువ్వు నెట్వర్క్ని బేస్ చేసుకుని నీ ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకుని టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం అనుకున్నావు అనుకో, ఏమవుతుంది, ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్ వస్తాయి. రైట్, డిఫరెంట్ టైం వస్తుంది నీకు. సో టైం కాంప్లెక్సిటీని మనం ప్రాక్టికల్గా మనము డినోట్ చేయలేం. ఓకే, ప్రాక్టికల్గా డినోట్ చేయలేం. ఎందుకు డినోట్ చేయలేం? నా దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఒకలాగా ఉండొచ్చు, నీ దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ ఇంకొకలాగా ఉండొచ్చు. సో టైం కాంప్లెక్సిటీ అనేది ప్రాక్టికల్గా మనం చేయలేం. సో టైం కాంప్లెక్సిటీస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి థియరిటికల్ నొటేషన్స్ ఉన్నాయి. ఆ థియరిటికల్ నొటేషన్స్ పేరు ఏంటంటే బిగ్ ఓ నొటేషన్స్. ఏం నొటేషన్స్ చెప్పండి? బిగ్ ఓ నొటేషన్స్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ బిగ్ ఓ అని రాసేసి ఈ లోపల మనం ఏమి ఇవ్వాలి అంటే టైం అనేది ఇవ్వాలి. లోపల ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. గాట్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ కోడ్కి టైం కాంప్లెక్సిటీ ఏమొస్తుందో అనలైజ్ చేయాలి. ఇది క్వశ్చన్. రైట్. సో నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 10 ఇస్తే ఈ లూప్ ఎనీ టైమ్స్ ఐటరేట్ అవుతుంది? 10 టైమ్స్. ఎన్ వాల్యూ అనేది ఒకవేళ 100 ఇస్తే లూప్ ఎనీ టైమ్స్ ఐటరేట్ అవుతుంది? 100 టైమ్స్. ఎన్ వాల్యూ 1000 ఇస్తే 1000 టైమ్స్. ఎన్ వాల్యూ సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇలా 10 CR అని ఒక నెంబర్ ఇచ్చారు, అప్పుడు లూప్ ఎనీ టైమ్స్ ఐటరేట్ అవుతుంది? 10 CR టైమ్స్ అవుతుంది. ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేయి, ఎన్ వాల్యూ 10 ఇస్తే లూప్ 10 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. సో చాలా తొందరగా అయిపోతుంది 10 టైమ్స్ ఐటరేషన్ అంటే. ఎన్ వాల్యూ అనేది 10 CR ఇస్తే 10 CR అంటే 10 CR టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. 10 CR టైమ్స్ ఐటరేట్ అవుతే ఆబ్వియస్లీ నీకు ఎక్కువ టైం పడుతుందా లేదా? పక్కా ఎక్కువ టైం పడుతుంది, నీకు చాలా ఎక్కువ టైం పడుతుంది 10 CR అంటే. సో ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేసావు, ఎన్ వాల్యూ అనేది నేను 10 ఇస్తే సమ్ లెస్ టైం పట్టింది. ఎన్ వాల్యూ అనేది 10 CR ఇస్తే నీకేమైంది?
చాలా ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే నీ టైం అనేది దేనితోని డిపెండ్ అవుతుంది, ఎన్ వాల్యూతోని డిపెండ్ అవుతుంది. టైం దేని మీద డిపెండ్ అవుతుంది, ఎన్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో దీని లోపల టైం రాయాలన్నా కదా, టైం దేని మీద డిపెండ్ అవుతుంది, ఎన్ మీద డిపెండ్ అవుతుంది. సో సింపుల్గా లోపల ఏం రాస్తాం, ఇక్కడ ఎన్ అని రాసేస్తాం. సో ఈ పర్టికులర్ కోడ్స్ని పెట్టి నా టైం కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుంది అంటే బిగ్ O ఆఫ్ ఎన్ అవుతుంది. బిగ్ O ఆఫ్ ఎన్. ఎందుకు బిగ్ O ఆఫ్ ఎన్? ఎన్ వాల్యూ 10 ఇస్తే 10 టైమ్స్, 100 CR ఇస్తే 100 CR టైమ్స్, 10 CR ఇస్తే 10 CR టైమ్స్. హోప్ యూ అండర్స్టూడ్ ద టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇది అయిపోయింది. మనకి బేసిక్ టైం కాంప్లెక్సిటీని ఎలా అనలైజ్ చేయాలి అనేది కంప్లీట్ చేసేసాము. రైట్, నెక్స్ట్ ఏం ప్రోగ్రాము, ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ అనేది మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది రాద్దాం. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాసుకుందాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తున్నా మీకు, 6 అనే నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో ప్రింట్ చేసుకోవాలి. 6 అనే నంబర్కి నాకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అనేది నా ఫ్యాక్టర్, 2 అనేది నా ఫ్యాక్టర్, 3 అనేది నాకు ఫ్యాక్టరే అవుతుంది, అండ్ 6 అనేది కూడా నాకు ఏమవుతుంది, ఫ్యాక్టరే అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎందుకు 1 2 3 6 అనేవి 6కి ఫ్యాక్టర్స్ అయినాయి అని ఒక క్వశ్చన్ అడిగా మిమ్మల్ని. అప్పుడు మీరు ఏం చెప్తారు, 6 అనే నంబర్ని 3తో డివైడ్ చేసిన, 2తో డివైడ్ చేసిన, 1తో డివైడ్ చేసిన, 6తో డివైడ్ చేసిన, రిమైండర్ నాకు ఏమొస్తుంది, 0 వస్తుంది. అబ్జర్వ్, 6 అనే నంబర్ని 6 రైట్ 1తో డివైడ్ చేసిన, 2తో డివైడ్ చేసిన, 3తో డివైడ్ చేసిన, ఆర్ ఎల్స్ 6తో డివైడ్ చేసిన, నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. చూడు, 1 6 6 రిమైండర్ 0, 2 3 6 రిమైండర్ 0, 3 2 6 రిమైండర్ 0, 6 1 6 రిమైండర్ కూడా ఏమొస్తుంది చెప్పండి, 0. సో రిమైండర్ని ఏ సింబల్తో డినోట్ చేస్తాం, మోడ్యులో సింబల్తో మనం డినోట్ చేసుకుంటాం. అంటే ఒక నంబర్ని వేరే నంబర్తో ఏదైనా దేంతోనైనా డివైడ్ చేస్తే రిమైండర్ అనేది నాకు ఏం రావాలి, 0 రావాలి. 0 వస్తే ఫ్యాక్టర్స్ అవుతావు అయితే. రైట్, ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటి అంటే కొన్ని నంబర్స్ ఇస్తా, ఆ నంబర్స్కి ఫ్యాక్టర్స్ అనే రాసుకుంటా. అబ్జర్వ్ చేద్దాం మనం. రైట్, ఇక్కడ 3 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 వస్తుంది, 3 వస్తుంది. 4 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 2 4 వస్తాయి. 5 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 5 వస్తాయి. 6 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 6 వస్తుంది. సమ్ నంబర్స్ రాసుకున్నా అండ్ దాని ఫ్యాక్టర్స్ కూడా రాసేసుకున్నా ఇక్కడ మీకు. ఇప్పుడు ఒక థింగ్ అబ్జర్వ్ చేయి, ప్రతి నంబర్కి ఫ్యాక్టర్ ఫస్ట్ ఏ ఫ్యాక్టర్ వస్తుంది, 1. 3 అనే నంబర్కి 1 అనే ఫ్యాక్టర్, 4కి 1, 5కి 1, 6కి కూడా 1 అనే ఫ్యాక్టర్ అనేది ఉంది. రైట్, పక్క ఫ్యాక్టర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి చూడు, 3 అనే నంబర్కి 3తోనే ఎండ్ అవుతుంది, 4 అనే నంబర్కి 4తోనే ఎండ్ అవుతుంది, 5 అనే నంబర్కి 5తోని, 6 అనే నంబర్కి ఫ్యాక్టర్ ఎక్కడతో ఎండ్ అవుతుంది, 6తోని ఎండ్ అవుతుంది ఇక్కడ. సో ఫ్యాక్టర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ సెల్ఫ్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. 4కి 4, 5కి 5, 6కి 6 ఇట్ సెల్ఫ్తోనే ఎండ్ అయిపోతున్నాయి. గాట్ ఇట్? సో మనం దీనికి కోడ్ రాద్దాం. రైట్, ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కోడ్ రాసుకుందాం మనం సింపుల్గా. ఓకే, సో యూజర్ నుంచి మనం ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేసి అన్నాను. అండ్ ఒక ఫర్ లూప్ అయితే చేస్తాం. ఆల్రెడీ మనం ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలోనే. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి వెళ్ళి ఆ ఫర్ లూప్ సింటాక్స్ కాన్సెప్ట్ చూసుకుని రండి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ లోపల నేను ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయో స్పెసిఫై చేయాలి. చూసుకోండి, 1 నుంచి ఇట్ సెల్ఫ్ వరకు వస్తున్నాయి. ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏంటి, ఎన్ వాల్యూ అనేది 3 4 5 ఏదైనా ఇవ్వచ్చు. సో 1, n అని రాసా. కానీ నువ్వు 1, n అని రాస్తే ఎన్ వాల్యూ సపోజ్ 5 అనుకుందాం. 1, 5 అని రాస్తే లాస్ట్ నంబర్ 5 వరకు వెళ్తుందా? నో, 4 వరకే వెళ్తుంది. రేంజ్ ఫంక్షనాలిటీ అంత 5 వరకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం రాశాను, +1 రాసుకున్నా. లోపలికి వెళ్ళంగానే నేను చెకింగ్ చేశాను. ఏమని, ఇచ్చిన నంబర్ మోడ్యులో i
మాడ్యులో ఎందుకు, రిమైండర్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 0కి ఈక్వల్ అయితే నేను సింపుల్గా వచ్చిన ఫ్యాక్టర్ అనేది ప్రింటింగ్ అనేది చేసేసుకుంటా ఇక్కడ. ఇప్పుడు చూడండి రన్ చేసేసుకుని 6 ఇచ్చాను, 6కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, 1 2 3 6 1 2 3 6 రైట్. అండ్ 8 అనే ఒక నెంబర్ ఇస్తా, 8 అనే ఒక నెంబర్ ఇస్తే ఏమైంది, ఓకే జస్ట్ అ మినిట్, 8 అనే నెంబర్ ఇస్తే ఏమైంది, 1 రావాలి, 2 రావాలి, 4 రావాలి, 8 రావాలి, 1 2 4 8 గాట్ ఇట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా మీకు, ఈ పర్టికులర్ కోడ్కి టైం కాంప్లెక్సిటీ అనేది ఎంత అవుతుంది, సింపుల్ ఇందాకే చెప్పుకున్నాం, ఎన్ వాల్యూ అనేది 5 ఇస్తే ఈ లూప్ ఎనీ టైమ్స్ ఐటరేట్ అవుతుంది, 5 టైమ్స్, ఆబ్వియస్లీ 5 టైమ్స్. ఎందుకు 5 టైమ్స్ చూసుకో, 1, n+1, ఎన్ వాల్యూ 5, 5 + 1 6, 1, 6 అంటే 1 వస్తుంది, 2 3 4 5, టోటల్ ఆఫ్ 5 టైమ్స్. సో ఎన్ వాల్యూ 5 ఇస్తే లూప్ అనేది నీకు 5 టైమ్స్ ఐటరేట్ అవుతుంది, కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది రైట్. ఏమవుతుంది, బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకు, ఎన్ వాల్యూ 5 ఇస్తే 5 టైమ్స్ అలా రైట్. సో వీఆర్ డన్ విత్ దిస్ ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ ఆల్సో, ఫైన్. ఈ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఆల్రెడీ ఇందాక నేను ఒక థింగ్ ఇచ్చాను మీకు, ఏంటి, 3 4 5 6 అనే నంబర్స్కి ఫ్యాక్టర్స్ రాసుకోమన్నా. వీటిలో ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, 3 5. సో 3 5 ఎందుకు ప్రైమ్ నంబర్స్ అయినాయి, ఇక్కడ చూసుకుంటే 3 5కి ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఏంటి అది, 1 ఇట్ సెల్ఫ్. 5కి కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 ఇట్ సెల్ఫ్. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, ఏ నంబర్ విచ్ ఇస్ డివైడెడ్ బై 1 and itself ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ రైట్. 1 and itself ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రైమ్ నంబర్. ఒకవేళ అది ప్రైమ్ నంబర్ అయితే 1 and itself ఉండాలి. 1 and itself అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే, కోడ్లో ఆల్రెడీ ఫ్యాక్టర్స్ కోడ్ రాసాం కదా, మనము ఈసారి ప్రింటింగ్ చేసుకునే బదులు నేను ఏం చేసుకుంటా అంటే, ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయో కౌంట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇనిషియల్ కౌంటర్ వాల్యూ అనేది 0 పెట్టుకున్నా, లోపల ఏం చేశానంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఒక ఫ్యాక్టర్ అనేది వచ్చినట్టు. ఫ్యాక్టర్ రాగానే నేను ఏం చేశానంటే కౌంట్ అనేది 1 టైం ఇంక్రీజ్ చేసా. ఒకవేళ ప్రైమ్ నంబర్ అయితే ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, 2 ఫ్యాక్టర్స్ రైట్. ఫ్యాక్టర్ వచ్చిన ప్రతిసారి నేను కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇక్కడ చూడు సింపుల్గా బయటకు రాగానే ఫ్యాక్టర్స్ మొత్తం తీసుకున్న తర్వాత బయటకు రాగానే నేను ఏమన్నా కౌంట్ ఎగ్జాక్ట్లీ ఎంతకి ఈక్వల్ ఉండాలి, 2 రైట్. ఫ్యాక్టర్ కౌంట్ ఎగ్జాక్ట్లీ ఎంతకి ఈక్వల్ ఉండాలి, 2. ఒకవేళ ఫ్యాక్టర్ కౌంట్ అనేది ఎగ్జాక్ట్లీ 2కి ఈక్వల్ ఉంటే అదేమంటాం మనం, ప్రైమ్ నంబర్ అనేసి అంటాము. లేదు 2కి ఈక్వల్ లేదు, సో ఏమంటాం, ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ అంటాం. ఏమంటాం, ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ అనేసి అంటాం. గాట్ ఇట్. ఇప్పుడు మళ్ళీ కోడ్ రన్ చేస్తున్నా, ఏదని 13 అంటే ప్రైమ్ నంబర్ వచ్చింది, 17 ప్రైమ్ నంబర్ వచ్చింది, 19 ప్రైమ్ నంబర్ వచ్చింది, 18 సరే 8 ప్రైమ్ నంబర్ కాదు, సో నాట్ ఏ ప్రైమ్ రావాలి. గాట్ ఇట్. సో సింపుల్ ఫ్యాక్టర్స్ కోడే మనం, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ కోడే రాసినాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫ్యాక్టర్స్ అనేది ప్రింట్ చేసుకోకుండా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనేది కౌంట్ చేసుకుంటున్నాం. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్యాక్టర్స్ రావాలి, 2 ఫ్యాక్టర్స్ రావాలి రైట్. 2 ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని ఏమంటాం, ప్రైమ్ నెంబర్, లేకపోతే ప్రైమ్ నెంబర్ కాదు. గాట్ ఇట్. సో వీఆర్ డన్ విత్ this program also. prime numbers brute force solution, prime numbers brute force solution కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. డన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ బెటర్ సొల్యూషన్. ఎందుకు బెటర్ సొల్యూషన్ అన్నా అంటే, మీకు గుర్తుంటే ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్కి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ వచ్చింది. సేమ్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ కూడా ఎలా రాసాం, ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని రాసాం కాబట్టి దీనికి కూడా టైం కాంప్లెక్సిటీ అనేది ఏమొచ్చింది, బిగ్ ఆఫ్ ఎన్ వచ్చింది మీకు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్కి టైం కాంప్లెక్సిటీ తగ్గియాలనుకుంటున్నా ఫస్ట్ థింగ్. సో ఎలా తగ్గిస్తానో చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మనం 36 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మీరు చెప్పాలి. 36 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమైతే వస్తున్నాయో అవన్నీ రాసుకుంటున్నా. ఏమని, 1 2 వస్తుంది, 3
4, 6 and 9, 12, 18 and 36 ఇవన్నీ వచ్చాయి నాకు, రైట్. మనం మీకు గుర్తుంటే ఐ అనే వాల్యూని మనం ఫ్యాక్టర్స్లో స్టోర్ చేస్తున్నాం, రైట్. ఫ్యాక్టర్స్ అని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఐ అనే వాల్యూ లోపల స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ నాకు ఐ వాల్యూస్ అవుతాయి. ఇవన్నీ నాకు ఏం వాల్యూస్ అవుతాయి? ఐ వాల్యూస్ అనేవి అవుతాయి. బికాస్ ఐకే అలొకేట్ అవుతున్నాయి ఈ అన్ని వాల్యూస్, మీకు గుర్తుంటే, రైట్. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. 1 ఇంటూ ఎంత మల్టిప్లై చేస్తే నీకు 36 వస్తుంది? 1 ఇంటూ 36 మల్టిప్లై చేస్తే నీకు 36 వస్తుంది. 2 ఇంటూ ఎంత మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 18 మల్టిప్లై చేస్తే 36. 3 ఇంటూ ఎంత మల్టిప్లై చేస్తే 12 మల్టిప్లై చేస్తే 36. 4 ఇంటూ 9 మల్టిప్లై చేస్తే 36. 6 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే ఏంటి? 36. 9 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే 36. 12 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 36. 18 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 36. 36 ఇంటూ 1 మల్టిప్లై చేస్తే ఏమైంది ఇక్కడ నీకు? 36 అయింది. ఏమైనా అబ్జర్వ్ చేసినావా నువ్వు? వీడ ఒక థింగ్ అబ్జర్వ్ చేయి. నేను ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ప్రీవియస్లీ 36 నంబర్ అని ఇస్తే 36 టైమ్స్ ఐటరేట్ అయ్యా, అంతేనా? ఎన్ వాల్యూ 5 ఇస్తే 5 టైమ్స్, 36 ఇస్తే 36 టైమ్స్ నేను ఐటరేట్ అవ్వాల్సిందే. కానీ ఒక థింగ్ అబ్జర్వ్ చేయి, నేను ఈసారి 36 టైమ్స్ ఐటరేట్ అవ్వను. ఓన్లీ ఎక్కడి వరకు ఐటరేట్ అవుతానంటే 6 టైమ్స్ వరకే ఐటరేట్ అవుతా. ఎందుకు 6 టైమ్స్ వరకే ఐటరేట్ అవుతా అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నీకు 1 అనేది నీకు ఫ్యాక్టర్, రైట్. 1కి సైడ్ నెంబర్ ఏమొచ్చింది? 36. ఇక్కడ నువ్వు చూసుకుంటే నీకు లాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఏమొచ్చింది? 36, రైట్. అండ్ 2కి సైడ్ నెంబర్ అనేది ఏమొచ్చింది? 18. నీకు లాస్ట్ సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఏమొచ్చింది? 18. 3కి సైడ్ నెంబర్ ఏమొచ్చింది? 12. లాస్ట్ నుంచి థర్డ్ నెంబర్ ఏమొచ్చింది? 12. 4కి సైడ్ నెంబర్ ఏమొచ్చింది? 9. లాస్ట్ ఫోర్త్ నెంబర్ కూడా నీకు ఏమొచ్చింది? 9. ఇక్కడ చూసుకుంటే 1 నుంచి నువ్వు 36 వరకు ఐటరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ చూసుకుంటే సైడ్ నంబర్సే నీకు కావాల్సినవి వచ్చేస్తున్నాయి, రైట్. 36, 18, 12, 9, రైట్. బ్యాక్ లాస్ట్ వరకు వచ్చినవి నీకు సైడ్లోనే వస్తున్నాయి. సో నువ్వు 36 టైమ్స్ ఐటరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడి వరకు ఐటరేట్ అవుతూ? 6 టైమ్స్. నీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటి అన్న ఇది 1, 2, 3, 4, 6 ఇవన్నీ ఐ వాల్యూస్ అని చెప్పావు. ఈ 36, 18, 12, 9 ఏం వాల్యూస్ అవుతాయి? ఈ వాల్యూస్ అనేవి n బై ఐ వాల్యూస్ అవుతాయి. ఏం వాల్యూస్ అవుతాయి? n బై ఐ వాల్యూస్ అవుతాయి. ఎందుకు n బై ఐ? n వాల్యూ ఏమి ఇచ్చా? ఇక్కడ 36 ఇచ్చా. చూసుకో ఏమవుతుందో. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ n వాల్యూ అనేది 36. ఫస్ట్ ఐ వాల్యూ ఏమొచ్చింది? 1. 36 by 1 అంటే ఏమొస్తుంది? ఆబ్వియస్లీ 36. అండ్ n వాల్యూ అనేది 36. ఇక్కడ ఐ వాల్యూ ఏమొచ్చింది? 2. 36 by 2 అంటే ఏమొస్తుంది? 18. అండ్ థర్డ్ స్టెప్, n వాల్యూ అనేది 36. ఐ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది? 3. సో 36 by 3 అంటే ఏమొస్తుంది? 12 ఆబ్వియస్లీ. అండ్ n వాల్యూ అనేది నీకేంటి? 36. ఇక్కడ ఐ వాల్యూ నీకేముంది? 4. 36 by 4 అంటే నీకేమొస్తుంది? 9. ఇక్కడ చూసుకో సైడ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? 9. గాట్ ఇట్. సో నువ్వు 36 టైమ్స్ ఐటరేట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 6 టైమ్స్ వరకే ఐటరేట్ అవ్వచ్చు. ఒక థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినావు, నేను ఏం చెప్తున్నా? 36 టైమ్స్ ఐటరేట్ అవ్వాల్సిన అవసరం లేదు, 6 టైమ్సే ఐటరేట్ అవ్వాలి అని చెప్పా. సో 6 టైమ్సే ఐటరేట్ అవ్వాలి అంటే 36కి స్క్వేర్ రూట్ ఏంటి? 6, రైట్. సో మనకి పవర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది పైథాన్లో, 36 పవర్ 0.5 అని రాస్తే ఇక్కడ ఇలా రాస్తే ఏమవుతుంది చూడు, 36 పవర్ 0.5 అంటే 0.5 ఇలానేనా? సో 0.5 అంటే ఏంటి? 1/2. 1/2 అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 ఇలా వస్తుంది మీకు. గాట్ ఇట్. ఇలా మనం 6 టైమ్స్ వరకే ఐటరేట్ అవుతాం మనం, రైట్. సో ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ అయ్యి, నీకు 1 ఫ్యాక్టర్ అయితే 36 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్ అయితే 18 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్ అయితే 12 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్ అయితే 9 ఫ్యాక్టర్ నీకు. గాట్ ఇట్. కానీ 6 ఫ్యాక్టర్ అయితే మళ్ళీ 6 ఫ్యాక్టర్గా అవ్వదు. ఎందుకు? ఇక్కడ 6 అనే ఫ్యాక్టర్ ఓన్లీ 1 టైమే రావాలి, కానీ ఇక్కడ 6 అనే ఫ్యాక్టర్ ఎన్ని టైమ్స్ వచ్చినాయి? 2 టైమ్స్ వస్తున్నాయి. సో ఇది కన్సిడర్ చేయాలి. 6 అనేది ఓన్లీ 1 టైమే కన్సిడర్ చేసుకోవాలి నువ్వు. గాట్ ఇట్. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం చూడు. ఇక్కడ ఇప్పుడు కోడ్ రాద్దాం మనం. ఇక్కడ మీకు గుర్తుంటే n వాల్యూ అనేది నేను
36 ఇస్తే 36 టైమ్స్ ఐటరేట్ అవ్వను. ఎక్కడి వరకు ఐటరేట్ అవుతా? 6 టైమ్స్ వరకే ఐటరేట్ అవుతా. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అనేసి 1 కామా మీకు గుర్తుంటే నేను 36 అనే నంబర్ ఇస్తే 6 వరకే ఐటరేట్ అవ్వాలి, అంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఎలా చేస్తాను చెప్పా? n పవర్ 0.5 అని ఇచ్చాను ఇక్కడ. సో n పవర్ 0.5 ఇచ్చేసి ఇక్కడ నేను ప్రింట్ ఐ అనేసి అన్నా. ఒకసారి కోడ్ రన్ చేస్తా, ఏమవుతుందో ఇక్కడ చూడు ఒకసారి. నేను సపోజ్ 36 అనే నంబర్ ఇస్తే ఏమైంది? ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చింది? ఫ్లోట్ ఆబ్జెక్ట్ కాన్ బి డిటర్మైన్డ్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ ఇంటీజర్ సంథింగ్ అనేది నీకు వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చిందో చూసుకో ఫస్ట్ నువ్వు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడు, నేను సింపుల్గా ప్రింట్ 36 పవర్ 0.5 అని కొడతా. 36 పవర్ 0.5 అని కొడితే ఇక్కడ చూడు 6 వచ్చిందా? 6.0 వచ్చిందా? 6.0 వచ్చింది నీకు ఇక్కడ, రైట్. ఇక్కడ ఇందాక నువ్వు ఏం చేసినావు? ఇక్కడ చూసుకో, ఇక్కడ ఏం చేసినావు? 1 కామా 36 పవర్ 0.5 రాస్తే 6 వస్తుందా? 6.0 వస్తుందా? ఈ ప్లేస్లో నీకు 6.0 వస్తుంది. ఒక వాల్యూ అనేది నీకు ఇంటీజర్, ఇంకొక వాల్యూ అనేది ఫ్లోట్ రేంజ్ లోపల, అది రాంగ్. రెండు వాల్యూస్ ఏముండాలి? ఇంటీజర్సే ఉండాలి పక్కా నీకు. గాట్ ఇట్? సో ఇది ఎర్రర్, దీనివల్ల ఎర్రర్ వస్తుంది. సో ఏం చేస్తాం మనం? 6.0 వస్తుంది. 6.0 వచ్చిందాన్ని మనం ఇంటీజర్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఎలా మారుస్తావు? ఇంట్ ఆఫ్ n పవర్ 0.5. n పవర్ 0.5 అంటే ఏమొస్తుంది? n వాల్యూ 36 వస్తే 6 వస్తుంది, రైట్. 1,6 వస్తే 6 వరకు వెళ్తుందా? నో, 5 వరకే వెళ్తుంది. 6 వరకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం రాశాను? +1 అని రాశాను. గాట్ ఇట్? మళ్ళీ సింపుల్ కండిషన్ ఇక్కడ రాద్దాం. ఏమని? ఇఫ్ n మోడిలో i ఈక్వల్ టు 0 అయితే ఆబ్వియస్లీ ఇందాకే చెప్పాను ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్ అయితే మనం సింపుల్గా మనము ఐ ప్రింట్ చేసుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ n వాల్యూ 36 ఇచ్చాను. సో n వాల్యూ ఏమి ఇచ్చాను? 36 ఇచ్చాను. సో ఇనిషియల్ ఇక్కడ ఏమవుతుంది? 36 మోడిలో i. ఇనిషియల్లీ i వాల్యూ ఏమొస్తుంది? 1. 36 మోడిలో 1 ఈక్వల్ టు 0. సో లోపలికి వచ్చేసి మనం ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ i వాల్యూ ఇనిషియల్లీ ఏముంటుంది? 1. సో 1 ప్రింట్ అవుతుంది. లాజిక్లో నేను ఏం చెప్పా? 1 నీకు ఫ్యాక్టర్ అయితే 36 కూడా నీకు ఫ్యాక్టరే. 36 నీకు ప్రింట్ అవ్వాలి అంటే ఏమని రాయాలి? n/i రాయాలి. ఏమని రాయాలి? n/i అనేది రాయాలి. సో ఇక్కడ ఇంకొక థింగ్ రాయాలి. ఏమని? ప్రింట్ n/i అని రాశాను. గాట్ ఇట్? ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నాను నేను. కోడ్ రన్ చేస్తే ఇక్కడ చూసుకో ఏమవుతుంది? 36 అనే నంబర్ రన్ కొడుతున్నా. కొడితే ఏమొచ్చింది చూడు? 1, 36, 2, 18, 3, 12, 4, 9, 6. 6 అనేది నీకు 2 టైమ్స్ వచ్చింది, కానీ 6 అనే ఫ్యాక్టర్ ఎన్నిసార్లు ఉంటుందిరా? 1 టైమే. 36 అనే నంబర్ వస్తే 6 అనే నంబర్ ఎన్ని టైమ్స్ ఫ్యాక్టర్ వస్తుంది? 1 టైమే వస్తుంది. సో 6 అనేది నాకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి? 1 టైమే ప్రింట్ అవ్వాలి. సో ఎక్కడ రాంగ్ అవుతుంది అంటే నాకు ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్. ఏంటి? 1, 36 రెండు డిఫరెంట్ నంబర్స్, 2, 18 రెండు డిఫరెంట్ నంబర్స్, 3, 12 రెండు డిఫరెంట్ నంబర్స్, 4, 9 రెండు డిఫరెంట్ నంబర్స్. కానీ ఇక్కడ 6 ఇచ్చావు. రెండు సేమ్ నంబర్స్ నీకు ఇక్కడ. రెండు సేమ్ నంబర్స్ ఉంటే నువ్వు సెకండ్ టైం అనేది ప్రింట్ చేయొద్దు. అర్థమైందా? ఫస్ట్ టైంతోనే ఆపేసేయాలి. సో సెకండ్ టైం ప్రింట్ చేసుకోవాలి అంటే ఒకవేళ రెండు నంబర్స్ అనేది సేమ్ ఉంటే సెకండ్ టైం ప్రింట్ చెయ్యకూడదు అని చెప్పాను కదా. ఒకవేళ ప్రింటింగ్ అనేది చెయ్యాలి అంటే రెండు నంబర్స్ ఏం అవ్వాలి? డిఫరెంట్ నంబర్స్ అవ్వాలి. సో ఒక సింపుల్ కండిషన్ రాసేసాను. ఏమని? ఇఫ్ i వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు n/i అని ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటి? వచ్చిన i అనే నంబరు n/i నంబరు రెండు ఏమవ్వాలి? డిఫరెంట్ నంబర్స్ అయితేనే నేను n/i అనేది ప్రింట్ చేస్తా. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు i వాల్యూ 4 వచ్చింది అనుకో. i వాల్యూ ఏమొచ్చింది? 4 అనుకో. ఇక్కడ జస్ట్ ఎ మినిట్. i వాల్యూ అనేది ఏమొచ్చింది? 4 ఈస్ నాట్ ఈక్వల్ టు n/i అనుకుందాం. సో n/i అంటే 36/i అంటే ఏంటి? 4. 36/4 అంటే వాల్యూ ఏమొస్తుంది? 9. 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 9 అయితేనే నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా? n/i అనేది ప్రింట్ చేస్తున్నా. n/i అంటే ఏంటి? 36/i వాల్యూ ఏమొచ్చింది? 4 వచ్చింది. సో 36/4 అంటే ఏమొస్తుంది? 9 వస్తుంది. గాట్ ఇట్? సో 9 అనేది ఎప్పుడు ప్రింట్ చేస్తున్నా? రెండు వాల్యూస్ ఇచ్చిన i వాల్యూ. సో ఇచ్చిన i వాల్యూ ఇంకా n/i వాల్యూ రెండు డిఫరెంట్ ఉంటేనే ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు ఇది చూడు. i వాల్యూ ఒకవేళ 6 వచ్చింది అనుకుందాం. i వాల్యూ ఏమొచ్చింది? 6.
6 ఈస్ నాట్ ఈక్వల్ టు n బై ఐ అవుతుందో చూడు. 36 బై ఐ వాల్యూ ఏంటి 6. 36 బై 6 అంటే నాకు ఏమొస్తుంది 6. 6 ఈస్ నాట్ ఈక్వల్ టు 6 నో, 6 ఈస్ ఈక్వల్ టు 6. సో ఈ కండిషన్ అనేది నీకు ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోతే ఇక్కడ సెకండ్ టైం అనేది నీకు 6 అనేది ప్రింటింగ్ అనేది అవ్వదు. గాట్ ఇట్. సో రన్ చేద్దాం. రన్ చేసుకుని ఇక్కడ 36 ఇస్తున్నా. 36 అనేది ఇస్తే ఇక్కడ చూడు 136 2 18 3 12 4 9 6 నాకు ఈజీగా ప్రింటింగ్ అనేది అయిపోయింది ఇక్కడ. గాట్ ఇట్. సో దీనికి మనం టైం కాంప్లెక్సిటీ అనేది అనలైజ్ చేద్దాం మనం. సో టైం కాంప్లెక్సిటీ దీనికి ఏమొస్తుంది కరెక్ట్ అబ్జర్వ్. అరే నేను ఏం చెప్పాను రా, ఎన్ వాల్యూ అనేది ఇక్కడ 36 ఇచ్చాను. ఎన్ వాల్యూ అనేది 36 ఇస్తే ఈ ఫర్ లూప్ అనేది నీకు 36 టైమ్స్ ఐటరేట్ అవుతుందా? లేదు. ఎన్ని టైమ్స్ ఐటరేట్ అవుతుంది? 6 టైమ్స్ మాత్రమే ఐటరేట్ అవుతుంది. సో ఎన్ వాల్యూ 36 ఇస్తే 6 టైమ్సే నీకు ఐటరేట్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ టైం కాంప్లెక్సిటీ అనేది నీకు ఏమవుతుంది బిగ్ O ఆఫ్ SQRT ఆఫ్ n ఇచ్చాను. సో ఆబ్వియస్లీ ఎన్ వాల్యూ 36 ఇస్తే దాన్ని స్క్వేర్ రూట్ టైమ్స్ వరకే ఐటరేట్ చేస్తున్నావు, రైట్? స్క్వేర్ రూట్ టైమ్స్ వరకే ఐటరేట్ చేస్తున్నావు. సో టైం కాంప్లెక్సిటీ అనేది దీనికి ఏమవుతుంది స్క్వేర్ రూట్. ప్రీవియస్లీ ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు బిగ్ O ఆఫ్ n వచ్చింది. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది నీకు ఏమొచ్చింది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ n వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది వచ్చింది మీకు. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో, వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది బిగ్ O ఆఫ్ SQRT ఆఫ్ n. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ బెటర్ సొల్యూషన్. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ బెటర్ సొల్యూషన్ అంటే ఇక్కడ సింపుల్గా నాకు ఏమొస్తుంది, ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ ప్రింట్ చేస్తున్నా. ఐ అనేది నా ఫ్యాక్టర్, ఎన్ బై అనేది నా ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసుకోవాలి అంటే నేను సింపుల్ ఇక్కడ ఏం చేయొచ్చు, ఇనిషియల్లీ కౌంట్ తీసుకోవాలి. ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయో కౌంట్ అనేది తీసుకోవాలి. సో ప్రింటింగ్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే కౌంట్ని ఇంక్రీజ్ చేస్తా. సో కౌంట్ని సింపుల్గా ఇంక్రీజ్ చేసుకున్నా ఇక్కడ చూడండి. సో కౌంట్ని ఇంక్రీజ్ చేసేసుకుని దాని ప్లేస్లో నేను ఏం చేసి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చెక్ చేస్తాను. ప్రైమ్ నెంబర్ అయితే ఎగ్జాక్ట్లీ కౌంట్ ఎంత ఉండాలి 2 కౌంట్ ఉండాలి. సో ఒకవేళ కౌంట్ ఈక్వల్ టు 2 ఉంటే సింపుల్గా ఇక్కడ ఏమన్నా ప్రైమ్ నంబర్ అనేసి అన్న, ఎల్స్ అనేసి ప్రింట్ అనేసి ఏమన్నా నాట్ ఏ ప్రైమ్ నంబర్ అనేసి అన్నాను. గాట్ ఇట్. ఇప్పుడు కోడ్ రన్ చేసుకుంటా. మళ్ళీ కోడ్ రన్ చేసుకుంటే చూసుకో 19 ప్రైమా? ఎస్ 19 ప్రైమ్. 18 ప్రైమా? నో 18 నాట్ ఏ ప్రైమ్. అండ్ 13 ప్రైమా? ఎస్ 13 ఈజ్ ఏ ప్రైమ్. అండ్ 21 ప్రైమా? నో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ లాస్ట్కి ఏదైనా ఒక వాల్యూ ఇద్దాం ఇక్కడ 24 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది, రైట్? సో అగైన్ ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్కి లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ వస్తున్నావు, ఎన్ వాల్యూ 36 ఇస్తే మళ్ళీ స్క్వేర్ రూట్ టైమ్స్ వరకే ఐటరేట్ చేస్తావు. సో ఈ ప్రైమ్ నెంబర్కి టైం కాంప్లెక్సిటీ అనేది ఏమొస్తుంది మళ్ళీ బిగ్ O ఆఫ్ SQRT ఆఫ్ n. ఓకే గైస్, hope you understood the videos. Please do subscribe. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మోర్ కంటెంట్ చేయడానికి నాకు హెల్ప్ అవుట్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.